త్రిపురాదేవి కథగా చెప్పుకుంటూ ఉన్నాము. మన రికార్డింగ్ నెంబర్ 9 అన్నమాట. 24th పేజ్లో సెకండ్ పారాగ్రాఫ్ నుంచి చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు మనం పరశురాముల వారు ఆయన దగ్గరికి వెళ్ళటం, దత్తాత్రేయుల వారి దగ్గరికి. ఆయన్ని చూసి ఆయన కొంచెం ఆశ్చర్యపోవటం. ఎందుకంటే ఒక అందమైన సుందరి ఆయనని కౌగలించుకొని ఉన్నది, పక్కనే కళ్ళు పాత్ర ఉంది. ఇది చూసి ఈయన నన్ను పరీక్ష చేయటానికే ఇలా ఉన్నాడు అని అనుకుని ఆయన మెదలకుండా ఉండటం. అప్పుడు ఆయనే అడిగారు దత్తాత్రేయుల వారే, నువ్వెందుకు వచ్చావు, నన్ను చూస్తున్నావు కదా, ఇలా ఉన్నవాడి దగ్గరికి నువ్వెందుకు వచ్చావు అని అడగంగానే పరశురాముల వారు ఆ సంవర్తుల వారు చెప్పిన విషయాన్ని గుర్తు తెచ్చుకున్నారు. వెంటనే అర్థమైంది బాగా, ఈయన నిజంగా నన్ను పరీక్ష చేయటానికే ఇట్లా మాట్లాడుతున్నాడు అని అర్థం చేసుకొని వినయంతో ఇట్లా చెప్పాడనమాట పరశురాముడు. భగవానుడా అన్నారు. ఆ దత్తాత్రేయుల వారిని భగవానుడా అని సంబోధించాడు. అంటే తల్లి, తండ్రి, గురువు, దైవం ఒకడే అన్నట్టుగా, నువ్వే నాకు దైవుడవు, సర్వము నువ్వే, నేను నీకు శరణాగతుడను, నేను నిన్ను శరణు వేడుకుంటున్నాను, నన్ను నువ్వు డౌట్ పడొద్దు, శంకించొద్దు, నాకు నీ మహిమ తెలుసు, తెలిసే వచ్చాను ఇక్కడికి. నేను ఆత్మజ్ఞానాన్ని ఇచ్చేవాడే నిజమైన గురువు, అతడే సాక్షాత్తుగా శివుడు, పరమశివుడు ఆయనే. ఇతర గురువులతో నాకు పని లేదు. నాకు కావాల్సింది ఏంటంటే సంసార దావానలంతో, సంసారంలోనే కార్చిచ్చుతో నేను రగిలిపోతున్నాను, దహించబడుతున్నాను. కార్చిచ్చు అంటే ఇదివరకు కూడా చెప్పుకున్నాము. దావానలం అంటే అది అడవుల్ని దహించేస్తూ ఉంటుంది. ఎందుకు నిప్పు పుడుతుందో తెలియదు. ఎండిన చెట్లు రాచుకొని నిప్పు పుడుతుంది. దహనం అది అయిపోతే కానీ ఊరుకోదు. అట్లాంటి దావానలం, సంసార దావానలం అంటున్నారు. దాంతో నేను, ఆ అనలము అంటే అగ్ని, నన్ను దహించేస్తుంది అది. దీంట్లో నుంచి నాకు నువ్వే రక్షించగలవు. ఆ బాధ నుంచి నన్ను రక్షించి విముక్తుడనవ్వాలని కోరుకుంటున్నాను. నేను ఈ తాపం నుంచి విముక్తుడినై గంగా ప్రవాహంలో హాయిగా ఉండేటటువంటి మద గజంలాగా, ఆ ఏనుగులకి నీళ్ళంటే చాలా ఇష్టం. ఎంత ఆనందంగా స్నానం చేస్తాయో అవి తొండంతో ఎత్తి పోసుకోవడం. ఆనందమే ఆనందం. వాటిని చూస్తే మనకు కూడా ఆనందం వస్తుంది. కాకపోతే మనం దగ్గరికి వెళ్ళి వాటిని చూసే పరిస్థితి ఉండదు, కానీ చాలా ఇష్టం అన్నమాట. అందుకని ఆ మాట చెప్తూ ఉన్నారు. గంగాజలంలో, గంగానదిలో ఓలలాడే మదగజం ఎంత హాయిగా ఉంటుందో అట్లాంటి సుఖాన్ని పొందాలనుకుంటున్నాను. అలాగే మనకి మదగజం అనే మాట సంవర్తుల వారు వచ్చినప్పుడు కూడా చెప్పారు. మదగజము వలె కనపడ్డాడు ఈయన సంవర్తుల వారు పరశురాముడికి. అంటే నిర్భయంగా కనపడ్డాడు అనమాట. ఏ భయం లేదు. ఆ గంగా ప్రవాహంలో స్నానం చేసే మదగజానికి దేన్నైనా లక్ష్య పెడుతుంది. అది హాయిగా నిశ్చింతగా స్నానం చేస్తుంది. అలా ఉండాలని కోరుకుంటున్నాను. అటువంటి శాంతి, సుఖము దేనివల్ల కలుగుతాయో ఆ విజ్ఞానాన్ని మీరు నాకు బోధించాలి అని చెప్పి అడిగాడు అనమాట. ఆ మాటలకు చాలా సంతోషపడ్డాడు. సద్గురువు ఎప్పుడు కూడా శిష్యుడిని నిజంగా వాడేం అడుగుతున్నాడో, వాడు నిజమైన సత్య వస్తువుని అడుగుతున్నాడని తెలిసినప్పుడు పరమానందపడిపోతారు. ఎందుకంటే మిగతా ఏవి నేర్పినా అన్నీ పోయేవే, ఇది మటుకు శాశ్వతంగా ఉండే వస్తువే అడుగుతున్నాడే అని ఆనందపడ్డాడట. ఆయన ఆనందపడి ఇట్లా చెప్పారట, భార్గవ, నువ్వు అన్నిట్లోకి ఏది మంచిదో, ఏది శ్రేయస్సో, దానికి శ్రేయస్సుకు మూలమైన దాన్ని, ఏది శ్రేయస్సుకు కారణమో, ఏది సుఖానికి కారణమో, ఏది శాంతికి కారణమో అదే అడుగుతున్నావు నువ్వు. పరమేశ్వరి యొక్క కృప లేకుండా, అమ్మవారి అనుగ్రహం లేకుండా నీకు ఇటువంటి బుద్ధి పుట్టదు. ఆ తల్లే నీలో ప్రవేశించి నీకు నీ చేత ఇట్లా అడిగిచ్చింది, లేకపోతే నీకు అసలు ఈ తలపే రాదు. ఇక విను నాయనా, పరమశివుడే అన్ని ప్రాణులకు ఆత్మగా ఉన్నాడు. మనమేదో నేను 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 అని 24 గంటలు అనుకుంటాం. పరమశివుడే ఉన్నట్టు ఇక్కడ. ఆయన అసలు మనం తలుచుకోం. ఆ పరమశివుడే ఆత్మగా ఉన్నాడు. ఆ పరమాత్మను గుర్తించిన క్షణమే సంసార మోహం నశించిపోతుంది, తాపం పోతుంది, శాంతి సుఖం కలుగుతుంది. సుఖము అని రాయలే ఇక్కడ, శాంతి అని రాయలే, శాంతి సుఖము అని ఒకే వర్డ్గా రాశారు. శాంతి సుఖం కలుగుతుంది. ఆ పరమాత్మని ఇక్కడ నేనున్నాను అనుకున్న కొద్ది దుఃఖము. ఇక్కడున్నది ఆ పరమాత్మే, నేననేది ఉట్టి భావం తప్ప ఇక్కడ ఏమీ లేదు అని తెలుసుకున్న క్షణమే శాంతి సుఖం కలుగుతుంది అని చెప్పారు దత్తాత్రేయుల వారు. ఆ జ్ఞానం కూడా
పరమేశ్వరి కృప వల్ల తప్ప ఆ పరమేశ్వరుడే ఉన్నాడు అనే జ్ఞానం మనకు కలగాలంటే ఆ తల్లి అనుగ్రహం కావాలి, ఇంకో రకంగా రాదు. ఆవిడ్ని భక్తితో సేవిస్తేనే ఆవిడ కృప కూడా కలుగుతుంది. ఏమిటి, ఆవిడని సేవించిన వాళ్ళందరినీ ఆవిడ రక్షించి సేవించని వాళ్ళందరినీ శిక్షిస్తుందా? అది కాదు అర్థం. ఇక్కడ గంగా నది ప్రవహిస్తూ ఉంటుంది, మనం వెళ్ళి స్నానం చేయాలి, కానీ ఆవిడ మన దగ్గరికి రాదు కదా. ఆ తల్లి కృపని పొందాలంటే ఆ తల్లిని తలుచుకోవాలి. ప్లగ్ పెడితేనే కనెక్షన్ వస్తుంది అనే మాటకి ఇదే అర్థం. నిజంగా మనం ఆ తల్లిని సేవించటం అంటే ఆవిడ్ని తలుచుకుంటాం. ఆవిడ్ని మన మనసులో తలుచుకున్న కొద్దీ మనకి ఆ దయ ప్రసరిస్తుందన్నమాట. మనం వీ హ్యావ్ కనెక్టెడ్ అవర్ సెల్స్. ఆ భక్తి అనే దాంతో ఆ తల్లితో మనం కనెక్ట్ చేసుకున్నాం. ఆవిడ ఎందుకు గాఢమైన భక్తి కలగాలన్నా కూడా, ఆహా నాకు ఇంకా అన్నీ వచ్చేస్తాయి, జ్ఞానం కలుగుతుంది, నేను ఆవిడతో భక్తిగా ఉంటాను అని మనం డిసైడ్ చేసుకుంటే చాలదు, అది రాదుట. ఆ తల్లి అనుగ్రహమే అడగాలి. అమ్మా నీ యందు నాకు భక్తి కలిగేట్టుగా చేయమని ఎంతమందో భక్తులు అడిగారు ఆ మాట భగవంతుణ్ణి. తండ్రి నాకేం కావాలి, వరం ఇస్తానని నువ్వు వచ్చావు కదా, నీ మీద నాకు అనన్య భక్తి ఉండేట్టుగా వరం ఇవ్వు అని ఎంతమంది భక్తులు అడిగారు. అట్లాగే ఆ తల్లి అనుగ్రహం లేకపోతే ఆ భక్తి కూడా రాదు. ఆవిడ యందు గాఢమైన భక్తి కలగాలంటే దత్తాత్రేయుల వారు ఇంకా చెబుతూ ఉన్నారు, ఆమె మహత్యం వింటూ కీర్తిస్తూ ఉండాలి. ఆవిడ మహత్యాలన్నీ వినాలి, ఆవిడ గురించి కీర్తన చేస్తూ ఉండాలి. ఏ వస్తువు అయితే పొందితే అన్ని సమస్యలు పోతాయో ఆ వస్తువుని తలుచుకోమని చెబుతున్నారు, అంతే, ఇంకేమీ లేదు. మరి అది కూడా తలుచుకోకుండా అవుతుందా? ఒక వస్తువు కొనుక్కోవాలంటే డబ్బు కావాలని డబ్బు సంపాదిస్తున్నాం కదా, ఒకదాని కోసం ఒకటి చేస్తూ ఉన్నాం కదా ప్రపంచంలో. ఇక్కడేం చేస్తున్నాం మనం? అసలు సద్వస్తువు కావాలంటే సద్వస్తువునే తలుచుకోవాలి. ఆ తల్లే సద్వస్తువు, అంతకు మించిన సత్య వస్తువు ఇంకొకటి లేదు ప్రపంచంలో. ఆ తల్లిని తలుచుకుంటూ ఉన్న కొద్దీ, ఆ తల్లి మహత్యం వింటూ ఉన్న కొద్దీ, ఆ తల్లిని కీర్తించిన కొద్దీ ఆ శ్రద్ధ వల్లనే నీ కోరిక తీరుతుంది అని చెప్పేశారు దత్తాత్రేయుల వారు. పరశురాముడు అట్లా అన్నాడు, అయ్యా తమరు చెప్పే ఆ త్రిపురాదేవి ఎవరు, నేను ఎప్పుడూ వినలేదు. ఆవిడ ఎట్లా ఉంటుంది, ఆవిడ స్వభావం ఎట్లాంటిది, ఆవిడ దేనిని ఆశ్రయించి ఉంటుంది, దేన్ని పట్టుకొని ఉంటుంది ఆవిడ, మొత్తం అంతా నాకు వివరంగా చెప్పండి అని అడిగాడు. ఇక్కడ మనం పొరపాటు పడకూడదు. ఓహో ఇన్ని తపస్సులు చేశాడు, తపస్సుతో లోకాలన్నీ జయించాడు, అసలు త్రిపురాదేవి ఎవరో కూడా తెలియదా మన పరశురాముడికి అని అనుకోకూడదు మనం. ఇవన్నీ వీళ్ళు మన కోసం అడుగుతారు, జనం అందరికీ కూడా, సామాన్య జనం అందరికీ కూడా ఉపకారం కలగటానికని మళ్ళీ మళ్ళీ ప్రశ్న చేసి మనకుండే సందేహాలన్నీ తీర్చడానికే అడుగుతారు వీళ్ళు. ఇట్లా అడగంగానే దత్తాత్రేయుల వారు ఇట్లా అన్నారు, ఆ పరమేశ్వరిని ఫస్ట్ మనసులో తలుచుకొని ఆ తల్లిని చక్కగా నమస్కారం పెట్టుకొని ఇట్లా చెప్పడం మొదలుపెట్టాడు. రామా ఆవిడ ఇట్లాంటిది, ఆ తల్లి లక్షణం ఇలా ఉంటుంది అని చెప్పడం ఎవ్వరికీ శక్యం కాదు. ఎందుకంటే ఆవిడ్ని ఎవరు చూసి ఆవిడ గురించి, ఆవిడ వైభవాన్ని గురించి చెప్పగలుగుతారు? కొంచెం గ్లిమ్సెస్ ఉంటాయి మనకి, దాని గురించే చెప్పుకుందాం. ఆవిడ ఇట్లాంటిది అని యూజీ కూడా అనేవారు, నోబడీ కెన్ ఫ్రేమ్ మీ అంటే ఇది ఈయన ఇది అని చెప్పడానికి వీల్లేదు, ఈమె ఇట్టిది అని చెప్పుటకు ఎవ్వరికీ శక్యము కాదు అన్నారు. అట్లాగే శాస్త్రాలు మొదలైన ప్రమాణాల చేత ఎవరైతే సర్వాన్ని తెలుసుకుంటున్నారో ఆ చిచ్చక్తియే ఆమె అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, ఏంటి శాస్త్రాలు ఎందుకు అమ్మవారికి అని అలా అర్థం చేసుకోకూడదు. మనలో ఎవరు శాస్త్రాలని చదువుతున్నారు, ఎవరు ఏ విషయమైనా ఎలా అర్థం చేసుకుంటున్నారు, దానికి కారణం మనలో ఉన్న ఆ తల్లే. ఈ పుస్తకంలో ఈ అక్షరాలు చదువుకుంటూ ఉన్నామంటే ఆ చదివిస్తూ ఉన్నది ఆ తల్లి యొక్క చిచ్చక్తి, చైతన్య శక్తే. అదే రకంగా ఈ గొంతులో నుంచి శబ్దం వచ్చి మనం ఇలా చెప్పుకోగలుగుతూ ఉన్నాము, వినగలుగుతూ ఉన్నాము అంటే దానికి కారణం ఆ తల్లి అయిన చైతన్య శక్తే. శాస్త్రములు మొదలగు ప్రమాణముల చేత సర్వము తెలుసుకొనుచున్న చిచ్చక్తి ఆమె. ఆవిడకు అవసరం లేదు, మనకు అవసరం కాబట్టి మనలో ఉండి మన చేత మనం చదువుకోవాలంటే ఆవిడ ఉంటేనే, ఆ చైతన్య శక్తి ఉంటేనే చదువుకోగలుగుతాం. అంటే ఆవిడ గురించి చెప్తూ ఉన్నారు కానీ ఆవిడేమిటో ఎవరికి తెలియదు అని చెప్తూ ఉన్నారు. సర్వజీవుల యందు
నేను అనే స్ఫురణ చేతనే ఆమె గుర్తింపదగి ఉన్నది. ఇంకా ఇంతకంటే మనకేం కావాలి? అమ్మవారి రూపాన్ని ఇచ్చేశారు మనకి. మనమేమో ఇది నేను, అది నేను, అది నేను అనే భావంతో ఉన్నాం. కాదు, అందరు జీవుల్లో నేను అనేది ఏది అంటున్నామో అదే ఆ తల్లిట. ఆ తల్లే ఉన్నది, ఆ తల్లే ఉండి నేనుగా ఉన్నది ఇక్కడ. అలా గుర్తింపదగి ఉన్నది అంటున్నారు. అలాగే గుర్తించాలి ఆవిడ్ని. ఒకసారి ఏమైందిట, బ్రహ్మదేవుడు మహావిష్ణువుని సేవిస్తూ ఉన్నారట. మహావిష్ణువు బ్రహ్మదేవుడికి తండ్రి కదా. అప్పుడు ఇంద్రుడు మొదలైన దేవతలందరూ ఏదో గొడవబడి వచ్చారు. వచ్చి అడిగారట విష్ణుమూర్తిని, తండ్రి మాలో అందరిలోకి గ్రేట్ ఎవరో మీరు చెప్పాలి, మీరొక్కరే చెప్పగలరు అని అర్థమైంది మాకు అని చెప్పి అడిగారు. అడగంగానే విష్ణువుకే అర్థమైంది, నేను చెప్పినా వీళ్ళు వినరు అని అర్థమైంది ఆయనకి. ఆయన శివుణ్ణి తలుచుకున్నాడు. విష్ణుమూర్తి శివుణ్ణి స్మరించాడు. వెంటనే శివుడు వచ్చాడు. వచ్చి ఆ వివాదాన్ని వీళ్ళల్లో అధికులు ఎవరు అని నేను చెప్తా అని మనలాగా పూనుకోలే. నాకు అన్ని విషయాలు తెలుసండి, నేను పరిష్కరించగలను అని మనలాగా పూనుకోలే. విష్ణుమూర్తి అంతటి వాడు శివుణ్ణి తలుచుకున్నాడు. శివుడు అంతటి వాడు అమ్మవారిని తలుచుకున్నాడు. నేను చెప్పినా వీళ్ళకి అర్థం కాదు అని ఆ తల్లిని నమస్కారం పెట్టి పిలిస్తే ఆవిడ వచ్చింది. ఎలా వచ్చింది ఆవిడ? భయంకరమైన శబ్దంతో కోటి సూర్య సమాన కాంతితో సాక్షాత్కరించింది. ఒక సూర్యుడినే కళ్ళెత్తి చూడలేం మనం. అట్లాంటిది కోటి సూర్యులతో సమానమైన కాంతితో ఆవిడ ప్రత్యక్షమైంది. పెద్ద శబ్దంతో వచ్చిందట, భయంకరమైన శబ్దం కూడా, పిడుగులు పడ్డ శబ్దాలు వచ్చేసినాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ఆవిడకి చక్కగా నమస్కారం చేసి అనేక రకాలుగా ఆవిడని స్తుతి చేశారు. దేవతలందరూ ఏమో ఈ కాంతికి శబ్దానికి మూర్ఛపోయారు. అందరూ పడిపోయారు. ఆ తల్లి వాళ్ళందరినీ అనుగ్రహించటం కోసమని ఆ రూపాన్ని వదిలి మంచి సౌందర్యవతి త్రిపుర సుందరి రూపం పొంది, చాలా అందమైన త్రిపుర సుందరి రూపాన్ని పొంది ఆ దేవతల వంక కరుణావలోకమును ప్రసరింపజేసను అంటున్నారు. అవలోకనము అంటే చూడటం. కరుణతో ఒక్క చూపు చూస్తుంది ఆవిడంతా. అందరూ లేచారు, నిద్ర నుంచి లేచినట్టు లేచారట. లేచిన వాళ్ళు ఏం చేశారు? ఫస్ట్ ఇంద్రుడికి తెలివితేటలు కదా మరి, ఇంద్రుడు అంటే లేచాడు. లేచి ఈవిడెవరు అసలు కనుక్కురండి అని అగ్ని మొదలైన వాళ్ళు, అగ్నిని వాయువుని ఆయన కింద ఉంటారు కదా ఈ పంచభూతాలన్నీ, పంపించాడు. పంపించంగానే అగ్ని ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఓ కుమారి, ఎవరు నువ్వు, ఏమిటి నీ శక్తి ఏమిటి అని గట్టిగా గద్దించి అడిగట. ఆమె ఒక గడ్డి పరకను చూపించి, ఆ తల్లి ఏం చేసిందంటే ఒక గడ్డి పరక అగ్నిదేవుడి ముందర పడేసి, నీకు చేతైతే దీన్ని కాల్చి చూపించు అన్నదిట. అనగానే అగ్ని దాన్ని ఏమీ చేయలేకపోయాడు, కాల్చలేకపోయాడంతే. అగ్ని తర్వాత వాయువు కూడా ట్రై చేశాడు, కదిలించలేకపోయాడు. ఎంత గాలి వచ్చినా గడ్డిపరక కదలదుట. ఇట్లా అందరూ భంగపడి వెనక్కి వచ్చారు. చివరికి ఇంద్రుడు ఏం చేశాడు? వాడికి అన్నిటికీ వజ్రాయుధమే. ఆ వజ్రాయుధాన్ని తీసుకొని బయలుదేరాడు. ఆవిడేం చేసిందంటే వాడి వంక ఒక చిరునవ్వుతో చూసిందిట, అంతే. తక్షణమే స్తంభించిపోయాడట. ఇంకా దేవతలకి రాజు ఇంద్రుడు అంటే, ఆయన ఎప్పుడైతే స్తంభించిపోయాడో దేవతలందరికీ భయం వేసి పెద్దగా చాలా ఆక్రందనలు చేశారట వాళ్ళు. అప్పుడు ఇంద్రుడు కూడా భయపడి మళ్ళీ లేచాడు. ఇంద్రుడు కూడా భయపడి బృహస్పతి వారిని స్మరించాడు. బృహస్పతి అంటే గురువు, దేవతలకు గురువు అన్నమాట. బృహస్పతి వచ్చి ఏం చేశాడంటే, ఆయన గురువు కాబట్టి అన్నీ తెలిసినవాడు కాబట్టి ఆ తల్లిని ఎంతో స్తవం చేశాడు, స్తుతి చేశాడు. ఆవిడ ప్రసన్నురాలై ఇంద్రుడికి దేవతలకు అందరికీ స్వస్థత కలిగించి, అంటే వాళ్ళని నార్మాలిటీకి తీసుకొచ్చి, మీరందరూ కూడా గర్వాన్ని వదిలేసేయండి, మీలో ఏ ఒక్కళ్ళు కూడా అధికులు కారు. అసలు మీలో ఆధిక్యం గొప్పతనం అనేదే లేదు. ఈ జగత్తు మొత్తం నా శక్తి వల్లనే పుడుతోంది, మెయింటైన్ అవుతోంది, లయం అవుతోంది. అన్నీ నా వల్లనే. జన్మస్థితి లయాలు నా వల్లనే పొందుతోంది ఈ ప్రకృతి, ఈ సృష్టి మొత్తం, ఈ జగత్ అంతా కూడా. నేనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా సృష్టించి ఈ జగత్తుని పుట్టటము, మెయింటెనెన్సు, స్థితి కలిగించటము, లయం చేయటం నేనే పెట్టాను ఆ 3 పనులలో వీళ్ళని. కాబట్టి మీరందరూ కూడా ఆ త్రిమూర్తుల కింద వాళ్ళ మాటకి ఒప్పుకొని నా శాసనాన్ని అనుసరించి, నేను కూడా చెబుతున్నా మీరు వాళ్ళ మాట ఒప్పుకోవాలి. భక్తితో జగత్తులో ఏమేం పనులు ఉన్నాయో అవన్నీ మీరు కూడా చేయండి, వాళ్ళ చేతి కింద ఉండండి మీరు అని చెప్పింది ఆవిడ. ఇలా చెప్పేసి ఆ పరమేశ్వరి వెంటనే మాయమైపోయింది. ఇంద్రాదులు
ఇంద్రుడు మొదలైన వాళ్ళందరూ కూడా త్రిమూర్తులకు నమస్కారం పెట్టుకొని ఆ తల్లిని స్తుతి చేసుకుంటూ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు. భార్గవ ఈ విధంగా దేవతలకు కలిగిన మోహాన్ని ఆవిడ పోగొట్టింది అని ఫస్ట్ అమ్మవారి స్తుతి చేసుకున్నారు. అమ్మవారి మహత్యం చెప్పారు దత్తాత్రేయుల వారు. ఇక్కడ బాలప్రియలో మన రచయిత గారు ఏం చెబుతున్నారంటే, ఇక్కడికి వచ్చేటప్పుడు పరశురాముడు దోవలో లోకాన్ని గురించి బాగా విమర్శ చేసుకుంటూ జిహ్వ చాపల్యము స్త్రీ సుఖము ఈ రెండే బాగా పతన కారణాలు అని అనుకుంటూ ఉన్నాడు. ఇక్కడికి రాగానే దత్తాత్రేయుల వారు ఏం చేశారు, ఆ రెండు దోషాలు నా దగ్గర ఉన్నాయి, నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని ఆయన అడిగాడు. అంటే అర్థం ఏంటి, పరశురాముడిని ఎంతో పొగడి నాకు ఇంద్రియాలు జయించలేదు, నువ్వు ఇంద్రియాలని జయించావు అన్నప్పుడు లోపల ఎక్కడైనా పరశురాముడికి కొంచెం అభిమానం ఉంటే అది కూడా పోవటానికని ఆయన ఆ మాట అన్నారు. కానీ అలా అప్పటికే పోయింది. సంవర్తుల వారు పరశురాముడిని బాగా రెడీ చేసే పంపించారు. దత్తాత్రేయుల వారికి దగ్గరికి వచ్చేటప్పటికే ఆయనకు అభిమానం పైకి రాలేదు. నువ్వు గొప్పవాడివి, నేను తక్కువ వాడిని అని దత్తాత్రేయుల వారు చెప్పినా కూడా అది పైకి రాలేదు అని చెబుతూ ఉన్నారు ఇక్కడ. అంటే బ్రహ్మచర్య వ్రతంలో నేను గొప్పవాడిని, నేను పవిత్రుణ్ణి అవన్నీ ఐడియాలన్నీ తొలగిపోయినాయి. పిచ్చి ఆలోచనలు, గర్వం అన్నీ తొలగి శుభ్రపడి నిష్కల్మషుడై వచ్చాడనమాట గురువు దగ్గరికి వచ్చేటప్పటికే. అందువల్లనే దత్తాత్రేయుల వారు కూడా దత్తాత్రేయుడికి సంపూర్ణ శరణాగతి చేయగలిగాడు. అందుకనే అంత సంపూర్ణ శరణాగతి చేసిన శిష్యుడు కాబట్టే దత్తగురువు గారు కూడా అతనికి బోధించటం మొదలుపెట్టారు అంటున్నారు ఇక్కడ ఆధరు. దత్తాత్రేయుడు మామూలు ప్రశ్నలు వేసేటప్పుడు కూడా నీ స్వాధ్యాయము తపస్సు చక్కగా జరుగుతున్నాయా అని అడగటం గుర్తించాలి మనం కూడా. నువ్వు ఎందుకురా ఇవన్నీ చేస్తున్నావు, ఈ తపస్సులు అవన్నీ అక్కర్లేదు, డైరెక్ట్గా ఆత్మవిచారం చేసేసుకుంటే చాలు అని చెప్పలేదు. కొంత కంట్రోల్ రావాలి, ఇంద్రియ నిగ్రహం రావాలి అంటే ఇవన్నీ కూడా చేయాలి. ఇవన్నీ అంటే ఏమిటి, ఒక సమయానికి ఒక పద్ధతిగా కూర్చొని చేయవలసిన దైవ సంబంధమైన పనులు చేసినప్పుడు, దైవ సంబంధమైన పనులే ఎందుకు చేయాలండి, మామూలుగా రెగ్యులర్ రొటీన్లో కూడా ఏమైనా అవే పనులు చేయొచ్చు కదా అని అడిగేవాళ్ళు ఉన్నారు ప్రపంచం. తప్పకుండా చేయొచ్చు. రామ 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 అనే ఎందుకు అనాలి? మా పక్కింటి ఆయన పేరు కిష్టప్ప అనొచ్చు కదా, తప్పకుండా అనొచ్చు. కానీ ఇదంటే ఏమవుతుందో అదంటే ఏమవుతుందని తెలుసుకొని అనాలి. రామరామ అన్నప్పుడు మనకి రాముడి భార్య, రాముడి పిల్లలు, రాముడి సంసారం అంతా గుర్తుకు రాదు, మన సంసారం కూడా అణిగిపోతుంది అక్కడ. పక్కింటి కిష్టప్ప అన్నప్పుడు వాడి భార్య, వాడి శత్రువులు, వాడి మిత్రులు, వాడితో మనం గడిపిన రోజులు మనం మళ్ళీ సంసారంలో పడతాం అంతే. అందువల్ల దైవ సంబంధమైనవి అంటే మనల్ని శుద్ధి చేసేవి. అగ్నితోనే ఎందుకు ఆహుతి చేయాలండి, నీళ్లతో ఆహుతి చేయకూడదా అని అడగకూడదు. ఏ పని ఎలా చేయాలో అలాగే చేయాలి. అదే చెప్తూ ఉన్నారు ఈ గ్రంథాల్లో. మనకి గైడెన్స్ అంటే ఏమిటి, చేయవలసినవి పెద్దవాళ్ళు చెప్పినవి చెయ్యాలి. సంధ్యావందనం చేసుకునేవాడు నీ సంధ్యావందనం మొదలైన నిత్య కర్మలు ఏమేమి ఆచారాలు ఉన్నాయో, నిద్ర లేచాక ఏం రొటీన్ ఉంటుందో, వాళ్ళే మనకి మళ్ళీ స్కూళ్ళకి కాలేజీలకి పోలేదు కదా, లేచినప్పటి నుంచి ఏం చెయ్యాలి, సమయం వృధా చేయకుండా దేహం ఉంది కాబట్టి దేహంతో చేయవలసిన మంచి పనులు పొద్దున్నే దైవ సంబంధమైన నిత్య కర్మలని ఆచారాలని చేస్తే చిత్తశుద్ధికి సాధనాలు కాబట్టి అవి తప్పకుండా చేయాలి. కాబట్టే అడిగాడు దత్తాత్రేయుల వారు అవన్నీ బాగా జరుగుతున్నాయా. అంతేకాకుండా మనకు కూడా కొంచెం జాగ్రత్తగా గమనిస్తే తెలుస్తుంది. తత్వం తెలుసుకోవడానికని గురువుని ఆశ్రయిస్తారు శిష్యులు చాలామంది వచ్చినప్పుడు నాకు తత్వ విచారం చెప్పండి స్వామి అని అడుగుతారు గురువుని. వాళ్ళని జిజ్ఞాసువులు అంటే తెలుసుకుందాం అనుకున్న వాళ్ళ పేరు జిజ్ఞాసువులు. అలా జిజ్ఞాసువులు వచ్చి అడగంగానే నాయన అసలు ఇది ఆత్మవస్తువు అంటే ఏమిటంటే అని పూనుకొని చెప్పరు గురువులు. ఫస్ట్ వాళ్ళని గురించి చూస్తారు. వీడికి సహనం ఉందా, వీడు ఏదైనా చెబితే అర్థమవుతుందా, వీడి లెవెల్ ఏమిటి. అందుకని ఏం చేస్తారంటే కొన్నాళ్ల పాటు నువ్వు ఇక్కడే ఆశ్రమంలోనే ఉండి బ్రహ్మచర్య వ్రతం చేసుకుంటూ ఉండు, దానికి సంబంధించిన నియమాలన్నీ కూడా నువ్వు ఆచరిస్తూ ఉండు, వర్ణాశ్రమ ధర్మాలకి తగిన ఆచారాలన్నీ వాళ్ళ వర్ణాలు ఏమిటో తెలియదు కదా, దానికి సంబంధించినవన్నీ నువ్వు చేసుకుంటూ ఇక్కడే ఉండు అని చెప్పి చెబుతారు. మనకు కూడా అజ్జాగారని పిలుస్తారు ఆయన్ని.
ఆయన మహానుభావుడు, ఆయనకు ఆశ్రమం ఉంది ఇక్కడ పుత్తూరు దగ్గర. ఆశ్రమానికి ఎంతమందో వచ్చేవాళ్ళు. ఆయన జీవన్ముక్తుడు అన్నమాట. ఆయన ఫారిన్ నుంచి కూడా వచ్చేవాళ్ళు. ఫారిన్ నుంచి వస్తే వాళ్ళు వచ్చి నమస్కారం పెట్టి పక్కన నిల్చుంటే ఆయన ఇట్లా పిలిచికెళ్ళి తోటలోకి పిలిచికెళ్ళి గడ్డి పీకండి, ఇక్కడ క్లీన్ చేయండి, ఇక్కడ మట్టితో గోడ కట్టాలి, ఇదిగో ఇటుక పెట్టి బంకమట్టి ఇట్లా అద్దండి అని చెప్పి నేర్పించేవారట. వాళ్ళు ఎందుకు అట్లా చేసేవారంటే గురువుకి తెలుస్తుంది వాళ్ళల్లో సహనశక్తి ఎంత ఉంది, వాళ్ళు నిష్కామంగా ఏ పనైనా చేయగలరా అనేది ఆయనకే తెలుస్తుంది. అలాగే గురుభక్తి ఎంత ఉంది. ఏదైనా ఓ పని చెబితే భక్తిగా వాళ్ళు ఏమీ ప్రశ్నలు అడగకుండా చెప్పింది చెయ్యగలరా, ఇవన్నీ కూడా గురువు చేసేటటువంటి నిజమైన పరీక్షలు. అలా ఉంటుంది. గురువులు ఎందుకు చేస్తారు అనేది వాళ్ళకి చక్కగా తెలిసే చేస్తారు. వాళ్ళు తెలియకుండా మనలాగా ఏ పనులు చేయరు. ఇక్కడ బ్రహ్మము మహాభూతంగా కనపడటం, అగ్నికి వాయువుకు గర్వభంగం చేయటం కేనోపనిషత్తులో ఉందిట ఈ కథ. ఇంద్రుడు సమీపించినప్పుడు ఆ భూతం కనపడకుండా పోయి అమ్మవారి రూపంలో హైమవతిగా కనపడిందిట ఇంద్రుడికి. కనపడి ఆవిడే చెప్పిందిట, నీకు కనపడింది బ్రహ్మము అనేటటువంటి మహాభూతము అని చెప్పింది అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఆ కథనే ఇందులో విశేషంగా వర్ణించారు అని ఆధార్ పూర్తి చేశారు. ఇక్కడ మన రికార్డింగ్లో 9వ నెంబర్ అయిపోయింది. అలాగే 27వ పేజీ నెంబరు కంప్లీట్ అయిపోయింది ఇక్కడ.